నా కూతురు కాని, నా కొడుకు గాని, నా కోడలు కాని బంగారాలే. నా మీద ఈగ వాలితేనే భరించలేని నా కూతురు, నన్ను ఒక్క మాటంటేనే తట్టుకోలేని నా కోడలు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా కొడుకు, వీళ్ళందరూ నన్ను చూసుకుంటారు. వాళ్ల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆస్తులు ఇవ్వకముందు అందరూ బానే నటిస్తారండి. ఆస్తులిచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అవునమ్మా, ఆస్తులన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ మీద లేనిపోని ప్రేమలన్నీ ఒలకబోస్తున్నారు. అదే ఆస్తులు వాళ్ళ పేరు మీదకు మారిపోతే మిమ్మల్ని పురుగుల్లా చూస్తారమ్మా. చీపురు కట్టలాగా ఓ మూలన పడేస్తారమ్మా. నా మాట విని ఆస్తులు అప్పుడే రాయకండమ్మా. ఏయ్, ఆస్తులు రాయకపోతే మీరిద్దరూ నొక్కేద్దాం అనుకుంటున్నారా? అమ్మా, ఆ? ఎంత మాట అన్నారమ్మా. అసలు మాకంత సీన్ ఎక్కడుందమ్మా? తెలుసు, మీకంత సీన్ లేదని కూడా తెలుసు. కాకపోతే మొన్న రాత్రి జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ ఆస్తి మొత్తం రాసిస్తున్నాను. ఏం జరిగింది మేడం? కొంతమంది దుర్మార్గులు నా మీద హత్యా ప్రయత్నం చేయబోయారు లాయర్ గారు. అలాగా? మరి ఆ మాట ముందే చెప్పుంటే పోలీస్ కేసు పెట్టుండేవాళ్ళం కదా మేడం. అవసరం లేదు. సమయానికి నా కొడుకు కోడలొచ్చి కాపాడారు. నా అదృష్టం బాగుంది కాబట్టి మొన్న వాళ్ళు కాపాడారు. లేదంటే అదే ప్రమాదం భవిష్యత్తులో ఎదురై అర్ధాంతరంగా నేను చనిపోతే ఆస్తుల కోసం కుక్కల్లాగా కాపలా కాస్తున్న వాళ్ళు ఆస్తి మొత్తం తన్నుకుపోతే, అందుకే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను బతికుండగానే ఆస్తి మొత్తం నా మనవళ్ళకి రాసిస్తున్నాను. నా కొడుక్కి కాని కూతురికి కాని అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే జాగ్రత్త పడుతున్నాను. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే మేడం. వాళ్ళన్న దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఏంటది? అదే మేడం, ఎంత మీ కొడుకు కూతురైనా కూడా మీ పేరు మీద కూడా ఆస్తి ఉండాలి కదా మేడం. నేను రాయబోయే వీలునామాలో ఒక ముఖ్యమైన నోట్ యాడ్ చేయండి. అదేంటంటే, నా కూతురికి రాయబోయే ఆస్తి మొత్తం నా మనవడికి చెందాలి. వాడికి 21 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నా కూతురు లేదా నా అల్లుడు గార్డియన్గా ఉంటారు. 21 సంవత్సరాలు దాటాక యావదాస్తి వాడికే చెందుతుంది. అలాగే నా కొడుక్కి పుట్టబోయే సంతానానికి 21 ఏళ్లు వచ్చే వరకు చిట్టెమ్మ, రవిచంద్ర గార్డియన్గా ఉంటారు. ఆ తర్వాత ఆస్తి మొత్తం మనవడు లేదా మనవరాలికి చెందుతుంది. ఇలా వీలునామా రాయించండి. అలాగే మేడం. ఇక నాకంటారా, నా బిడ్డలు నాకు పుట్టబోయే మనవళ్లే నా యావదాస్తి. ఇందులో తిరుగులేదు. అర్థమైంది కదా లాయర్ గారు? అర్థమైందమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను. ఉంటానమ్మా. అలాగే. నాన్న, మన బతుకేంటి నాన్న? మళ్ళీ చెప్పబతికేనే. ఈదులంటెళ్ళి నువ్వు డప్పు కొట్టుకో, నేనేమో హంటర్ వాయించుకుంటూ ఉంటావు. ఛీ, ఛీ. చిచి, ఎదవ జన్మ అని. లేదు నాన్న, ఆస్తి మనకి రావాలి నాన్న. అవునమ్మా, ఇన్నాళ్ళు కుక్కలాగా కాసు కూర్చుంది. ఆస్తి వదులుకోవడానికి కాదు చింతామణి, ఏదో ఒక పుల్ల పెట్టి ఆస్తి వాళ్ళకు దక్కకుండా చేద్దాం. హలో హలో హలో, ఇదేంటి భాస్కర్ తీస్తాడనుకుంటే నీలంబరి తీసింది?
ఈయనకులాగే ఇది కూడా ఒక పనికి మాలిన ఫోను. అన్ని పనికి మాలిన కాల్స్ తప్ప పనికొచ్చే కాల్స్ ఏవి రావు. ఏటదినా? ఏమైంది? ఎందుకంత సిరగ్గా ఉన్నావు? ఏం చెప్పను, పొద్దాక ఫోన్ చేస్తారు. ఎవరు అంటే మాట్లాడరు. గట్టిగా అడిగితే కాల్ కట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎవరికి ఫోన్ వచ్చింది? ఇంకెవరికి? మీ అన్నయ్యకే. ఆయన ఫోన్కే కదా ఇలాంటి పనికి మాలిన కాల్స్ అన్నీ వస్తాయి. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో మాట్లాడరు? ఫోన్ తీసింది భాస్కరేనా? హలో భాస్కర్, ఫోన్ తీసింది నువ్వేనా? మాట్లాడు భాస్కరు. ఏయ్, నువ్వు నాగమణి కదా? అయ్యో బాబోయ్, ఏంటి చిట్టమ్మ ఫోన్ తీసింది? పొరపాటున దొరికిపోతే కొంపలు అంటుకుపోతాయి. తీయవే, ఫోన్ తీవే, నీ సంగతి చెప్తాను. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఫోన్ చేసింది భాస్కర్ అయి ఉంటాడా? చిట్టమ్మ అయి ఉంటుందా? ఫోన్ తీయాలా వద్దా? ఓసే నాగమణి, ఫోన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా మాట్లాడు. అయ్య బాబాయ్, నాగమని ఫోన్ చేసిందా? ఆ ఫోన్ చిట్టం తీసింది. కొంపలంటూ పోయినరా బాబోయ్. హేయ్, మర్యాదగా మాట్లాడవే. మాట్లాడు. చిటి చిటి, నా ఫోన్ నువ్వు తీసావండి. ఇవ్వలాగా ఆగరా, మాట్లాడివ్వు. నా ఫోన్ నువ్వు మాట్లాడండి. ఇలాగే చెప్పేది నీకు అయ్యే. చిట్టి వదులు చిట్టి. ఏమన్నా నేనేమన్నా చెప్పాను కదా. మళ్ళీ ఏమైంది చిట్టమ్మా? అందరి ముందు నాగమణి విషయం చెప్తే ఎన్ని సాగు కొట్టిస్తారు. పైగా వదిన దిగులెట్టుకుంటుంది. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఏం లేదు వదినా, చిన్నగా అన్నీని ఆడపట్టిందానంతే. ఓస్ అంతేనా? ఇంకేదైనా జరిగిందేమోనని కంగారు పడిపోయాం. నువ్వు నా ఫోన్ ఎందుకు తీసావే? నా సంగతి పక్కనెట్టు, అది నీకెందుకు ఫోన్ చేసిందో ముందు చెప్పు. ఎవరదే? ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుకో. ఇప్పుడు నీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో, నేనెవరితో మాట్లాడానో నీకు తెలీదా? నువ్వు ఎవరితో మాట్లాడావో నాకెలా తెలుస్తుందా? తెలియకుండానే అంత కంగారు ఎందుకు పడుతున్నావో? నేనేం కంగారు పట్టలేదు. అలాంటిది ఏం లేదు. ఉందో లేదో నీ మొహమే చెప్తుందిరా. నేను మగాన్ని కదా, ఎన్ని సిగల్లో పూలెట్నా ఎవ్వరు ఏమి అనరు అనుకుంటున్నావేమో. ఏదైనా తేడా వచ్చి వదినకి అన్యాయం జరిగింది అనుకో, అన్నీ ఇవని కూడా చూడకుండా జైల్లో ఎట్టించేస్తాను. జాగ్రత్త. ఎదవన్నారు ఎదవాని తప్ప బాగా ఎక్కువైపోయింది ఇడికి. అయ్య బాబాయ్, దీనికి డౌటింగ్ వచ్చేసినట్టుంది.
ఈ నాగమని ఒకతే ఉన్న చోట ఉండదు, ఊరికే ఫోన్ చేస్తుంటది. అయినా ఇది ఎందుకు పాపం, అది డబ్బుల కోసం, ఇంట్లో సరుకుల కోసం ఫోన్ చేసి ఉంటుంది. ఇటు అన్నిటికీ డబ్బులు కావాలి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఔడియా అమ్మా లత, చిట్టమ్మకివ్వడానికి కానుకలు అవి తెచ్చానమ్మా. అలాగే అత్తయ్య. ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి అత్తయ్య. ఇవి తీసుకెళ్ళి మన ఇంటి తరపున కాదు నా కోడలు లత తరపున ఇవన్నీ చిట్టమ్మకివ్వమ్మా. మా అమ్మని ఇంతవరకు చూడలేదత్తయ్య. ఆవిడుంటే అచ్చం మీలాగే ఉండేదేమో, మీలాగే ఆలోచించేదేమో అనిపిస్తుంది. మరో జన్మంటూ ఉంటే మీకు కోడలిగా కాదు, కూతురుగా పుట్టాలనుందత్తయ్య. నేను ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో నా పుట్టింటి ఆడపిల్లే నా ఇంటికి కోడలుగా వచ్చిందమ్మా. మా అన్నయ్య నాకిచ్చిన గొప్ప అదృష్టానివి నువ్వు. చిట్టమ్మ సీమంతానికి వెళ్ళి మన ఇంటి తరపున ఘనంగా ఈ కానుకలిచ్చిరా అమ్మా. అలాగే అత్తయ్య, వెళ్ళొస్తాను. ఈ చీర అయితే నాగమణికి భలే నొప్పుద్ది. బాబోయ్, ఇన్ని డబ్బులే. మొత్తం తీసుకుంటే ఇంట్లో కనుమని వచ్చేస్తాయి. కొంచెం తీసుకుంటాను. నగలు కూడా నాగమణికి ఇస్తే అది చాలా సంతోషింతది. నీలాంబరే, ఒసే నీలాంబరే. ఏంటి భాస్కర్? నాకు పక్క ఊళ్ళో చిన్న పని ఉంది. రాత్రికి రావడం ఆలస్యమైపోద్ది. నాకు ఇవాళ మధ్యాహ్నానికి రాత్రికి వంట చేయొద్దు, బయట తినేస్తాను. బయట తిండికి బాగానే అలవాటు పడ్డావురా. అంటే బయటికి వెళ్ళినప్పుడు బయట తినాలి కదా సిట్టి. వదిన వంటలు నీకు మొహం వచ్చేసినట్టున్నాయిట్రా. ఇంటికి రావడం మానేసావు? అదేం లేదా, రావడం ఆలస్యం అవుతుందని చెప్తున్నాను. ఇంట్లో తింటలేదేంటి? నువ్వు వచ్చేది రేపేగా, మాకు అలవాటు అయిపోయిందిలే. వస్తానా చిట్టే. బా, మా చెల్లెలికి టైం టాబ్లెట్. మీ బావ నీ సెల్లిని బాగానే చూసుకుంటాడులే. నువ్వే వదిన్ని ఈ మధ్య అసలు పట్టించుకోవడమే మానేసావు. ఈ ముచ్చట్లన్నాలో నేను సుత్తాను. ఊరికే తమాషాగా మాడుతుంది బాబు మా చెల్లె, అంతే కదా. నేను వెళ్ళొస్తానా? చిటి, భాస్కర్తో ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తానులే బావా. చిట్టమ్మా, చిట్టమ్మా,
చిట్టి బావా వదిన ఎలా అరుతుందటి? చిట్టమ్మా చూద్దాం పద. పద. ఏంటైంది వదినా? ఎందుకు అలా అరిసావు? చూడు చిట్టి, నేను సీమంతానికని చీరలు నగలు తెప్పించుకుంటే ఇందులో ఒక చీర లేదు, కొన్ని నగలు కూడా లేవు, అలాగే డబ్బు కూడా లేదు. ఏంటి? చీర నగలు డబ్బు పోయాయా? అవును చిట్టి. మన ఇంట్లో ఎవరు తీస్తారక్క? అయినా అందరం ఇంట్లోనే ఉన్నాం, దొంగలు వచ్చే అవకాశం కూడా లేదు. అన్నీ ఏ అటుకెళ్ళుంటాడా ఆ నాగమణికి వేయటానికి? బావా పద బయటికెళ్దామా? ఎందుకు చిట్టి? వదిన చీర నగలు డబ్బులు ఎవరు తీశారో నాకు బాగా తెలుసా. ముందెళ్ళి అని పట్టుకుందాం పద. అంటే ఏంటి చిట్టి, మీ అన్నయ్య తీసాడంటావా? అవును వదినా, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అమ్మా నీకు తెలీదు, నా మాటని వెళ్దాం పదండి. ఆలస్యం అయిందంటే ఆ డబ్బు నగలు దొరకవు. వద్దు చిట్టమ్మా, కాసేపట్లో నీకు సీమంతం మొదలవుతుంది. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. అసలు ఆడి ఇంటికి వచ్చేటప్పుడు ఏం పట్టుకొస్తాడమ్మా? అలసిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు తప్ప. పాపం వదినెంతో ఇష్టపడి కొనుక్కున్న చీరలు నగలమ్మా అవి. అవి పోతే తనెంత బాధపడుతుందో తెలుసా? పోనీలే చిట్టమ్మా, ఇంకాసేపట్లో సీమంతం పెట్టుకుని నువ్వు బయటకెళ్ళడం మంచిది కాదు. అయినా ఇంటి దొంగ ఇలాంటి పనులు చేస్తే మనం మాత్రం ఏం చేస్తాం? అంతా నా కర్మ. ఈడి లెక్క మాత్రం తొందరగా సెటిల్ చేయాలి, లేదంటే వదినకు అన్యాయం జరిగిపోతుంది. రే వర్మ, ఈరోజు చిట్టెమ్మ సీమంతం కదూ? అవును నాన్నగారు. మరి నీ భార్య చిట్టెమ్మ సీమంతానికి వెళ్తుందంటావా? ఖచ్చితంగా వెళ్తుంది నాన్నగారు. కాకపోతే మనం వెళ్ళనివ్వం కదా. నువ్వు వెళ్ళనివ్వను అంటే మాత్రం ఆ అమ్మాయి ఆగుతుందంటావా? ఖచ్చితంగా వెళ్ళి తీరుతుందిరా. మనకు కావాల్సింది కూడా అదే కదా నాన్నగారు. కానీ ఆ అమ్మాయిని వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఏదో ఒక రీజన్ కావాలరా. భలే వాళ్ళు నాన్నగారు. రీజన్ ఏముంది, రోజుకోటి దొరుకుతుంది. రే వర్మ, నీ భార్య వస్తుంది. ఇప్పుడు చూడండి మీ అబ్బాయి పర్ఫార్మెన్స్. వర్మ, ఈరోజు చిట్టెమ్మక్క శ్రీమంతం తెలుసు కదా? మర్చిపోయే విషయం అది. కాకపోతే నాకు ఆఫీస్ వర్క్ ఉంది లత, నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా. రే ఏంట్రా వెళ్ళమంటున్నావు? నాన్నగారు, చిట్టెమ్మదిన ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షనే కదా. పైగా చిట్టెమ్మదినికి లత స్వయాన చెల్లెలవుతుంది. అక్క సీమంతానికి చెల్లెలు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఖచ్చితంగా నా భార్య వెళ్తుంది, వెళ్ళి తీరుతుంది. ఇది కళా నిజమా? మా ఆయనేమో వద్దంటున్నాడు, నా కొడుకేమో వెళ్ళమంటున్నాడేంటి? చాలా థ్యాంక్స్ వర్మ, నువ్వేమంటావో అని కొంచెం టెన్షన్ పడ్డాను. నువ్వు వెళ్ళమన్నావు, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. వస్తాను మావయ్య గారు, వస్తాను వర్మ. ఆగు బంగారం. జనరల్గా మగాడు బయటికి వెళ్తుంటే ఆడవాళ్ళు ఎదురొస్తారు. కానీ ఈరోజు మాత్రం నా భార్య వెళ్ళబోతుంది, నేను ఎదురొస్తాను. ఏదో అనుకున్నాను, నా కొడుకేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు. ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే లతని చిట్టెమ్మ సీమంతానికి వెళ్లకుండా చేయటానికి ఈ తండ్రి కొడుకులు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు.
వెళ్ళత. థ్యాంక్స్ వర్మ. రే వర్మ, వర్మ, రే వర్మ, అయ్యో వర్మ, 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 ఏమైందిరా? వర్మ, అయ్యో వర్మ, ఏమైంది? వర్మ ఏమైంది నాన్న? వర్మ, రే వర్మ, ఏమైంది? ఏమైందిరా? వర్మ, 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 రే వర్మ, జాగ్రత్త. వర్మ, జాగ్రత్త. భరించలేకపోతున్నానమ్మా. పద అలా సోఫాలో కూర్చో. లేదమ్మా, అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను. అమ్మా లత, అలా చూస్తావేంటమ్మా? బెడ్రూమ్లోకి తీసుకెళ్దాం పదా.